యమదేవా, వరుణదేవా, ఈ యుద్ధంలో అగ్నిదేవునికి సాయం అందించండి. వెంటనే వెళ్ళండి, వెళ్ళండి. మనం యుద్ధంలో ఓడిపోతాం శ్రీహరి విష్ణుదేవా, మనం యుద్ధంలో ఓడిపోతాం. వీరిలో ఎవ్వరూ గణేశుని ఓడించగల సాహసి లేరు. ఇక ఇప్పుడు శనిదేవుడు ఒక్కడే ఆ గణేశుని ఓడించగలిగిన వాడు. ఓ మహాదేవా, మా ఉద్దేశంలో ఇదే సరైన సమయం. శనిదేవుని యుద్ధానికి పంపండి, వారిని యుద్ధంలోకి పంపండి మహాదేవా. శనిదేవా, ఆజ్ఞ మహాదేవా. యుద్ధానికి బయలుదేరండి. మహాదేవుని ఆజ్ఞ మాకు శిరోధార్యం. ఇది గౌరీనందనుడు బాలగణేశుని పట్ల జరుగుతున్న అన్యాయం, ఘోర అన్యాయం. లక్ష్మీదేవి, ఘోర అన్యాయం జరుగుతోంది. మేము ఈ అన్యాయాన్ని ఇలా చూస్తూ ఉండలేము. మాకు యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వండి. వద్దు, ఈ యుద్ధం గణేశుడు మాత్రమే చేయాలి. ఈ యుద్ధానికి గణేశుడు ఒక్కడే తగినవాడు. మీరు ఈ యుద్ధం చేయరాదు విశ్వకర్మ. ఎందుకు చేయకూడదు తల్లి? మేమెందుకు చేయకూడదు? సమస్త దేవతలు కలిసి బాలగణేశునితో యుద్ధం చేయగలిగినప్పుడు మేమెందుకు చేయకూడదు? నిస్సందేహంగా సమస్త దేవతలు కలిసి బాలగణేశుని మోసం చేస్తున్నారు. వారి మోసానికి తగిన జవాబు చెప్తాం. మేమిస్తాం జవాబు. మేమిస్తాం ఆ జవాబు వారికి. మా బాహువుల్లో ఇంకా అంతటి బలము, శక్తి ఉన్నాయి. బాలగణేశుని పట్ల దేవతలందరూ కలిసి చేస్తున్న ఈ అన్యాయం మేము సహింపలేము. మేము మీకు యుద్ధానికి వెళ్ళమని అనుమతినివ్వగలం, కానీ అది గణేష్ని అవమానించినట్లు అవుతుంది. మహాదేవుని ముందు యుద్ధం చేయటం గణేశుడు ఎంత మాత్రమూ ఒప్పుకోడు. మరి మహాదేవుడు ఈ క్షణాన శనిదేవుని యుద్ధం చేయమని పంపవచ్చా? మీరు దీన్ని అంగీకరిస్తున్నారా? తల్లి, మీకు శనిదేవుని దృష్టి గురించి తెలియదా? ఒకవేళ శనిదేవుడు గణేశునిపై తన కుదృష్టి ప్రసరింపజేసినట్లయితే అది అతని వినాశనమే అవుతుంది. ఈ విషయం స్వయాన శనిదేవునికి కూడా తెలుసు. ఈ సమయంలో 100 మంది శనిదేవుళ్ళు కలిసినా గణేశుని ఏమీ చేయలేరు విశ్వకర్మ. నారాయణ 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 నారాయణ. ప్రణామాలు దేవర్షి నారద. ప్రణామాలు సూర్యదేవా. ఏమిటి విషయం దేవర్షి నారద? మీరేదో భయభీతులైనట్లు కనపడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేమెక్కడి నుంచి వస్తున్నామని మాత్రం దయచేసి అడగండి సూర్యదేవా. దేవర్షి నారద, ఇంతకు మునుపెన్నడూ మీరెలా ఉండటం నేను చూడలేదు. దేవలోకంలో ఎక్కడైనా అశుభం జరిగిందని సమాచారం అందిందా? నారాయణ నారాయణ. సమాచారం అయితే అందినది కానీ సూర్యదేవా, అది వినిపించు యోగ్యత కలది కాదు. ఇప్పుడు దేవలోకంలో ఏ దృశ్యాన్ని మేము చూసి వస్తున్నామో దాన్ని చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఎక్కడికైనా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోదామని. ఎప్పుడూ శాంతంగా కనిపించే దేవర్షి నారదుడు
ఇంతలా భయభీతులై కనిపించడం ఏమిటి? సూర్యదేవా, స్వయంగా నా కళ్ళతో ఒక అద్భుత బాలునిపై హత్యాయత్నం చూసి వచ్చాను. ఒక నిర్దోషైన బాలునికి అన్యాయం జరుగుతుంటే చూసి వచ్చాను. ఇతను సూర్య భగవాను దేవతలకు విరోధిని చేయడు కదా. ఏ బాలుని గురించి చెబుతున్నారు మీరు? గౌరీనందనుడు గణేశుడు. గౌరీనందుడు గణేశుడా? ఎవడో ఆ నిర్దయుడు? ఒక పసిబాలుడికి అన్యాయం చేయదలిచిన వాడు ఎవడు నారదా? దేవలోకమందలి సమస్త దేవతలు ఈ క్షణాన బాలగణేశుని శత్రువులయ్యారు సూర్యదేవా. దేవతలా? గౌరీనందుడు గణేశునికి శత్రువులైనారా? ఏమిటి మీరంటున్నది దేవర్షి నారదా? మేము సత్యమే చెప్తున్నాం సూర్యదేవా. ఆ పసిబాలునిపై సమస్త దేవతలు ఆయుధాలతో విరుచుకుపడ్డారు. మరింతగా బాధ కలిగించు విషయం ఏమిటంటే మీ పుత్రుడు శనిదేవుడు స్వయంగా ఈ యుద్ధంలో వారి పక్షం వహించాడు. శనిదేవుడు కూడానా? ఏమిటి మీరంటున్నది దేవర్షి నారదా? మా కళ్ళారా చూసిన నిజమే చెప్తున్నాం సూర్యదేవా. ఇప్పుడు మీ పుత్రుడు శనిదేవుడు రణభూమిలో బాలగణేశునికి విరుద్ధంగా యుద్ధం చేస్తున్నాడు. ఇది శనిదేవుని కుటిల బుద్ధికి తార్కాణం. అతను ఒక పసిబాలతో యుద్ధం చేస్తున్నారా? వారిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియక మేము చింతనలో పడ్డాం సూర్యదేవా. మొదట వారు ఏమన్నారంటే కేవలం మహాదేవుని అస్త్రంపై తన దృష్టి సారిస్తామన్నారు. కానీ ఇప్పుడు సరాసరి బాలగణేశునిపై తన దృష్టి ప్రసరించడానికి సిద్ధమవుతున్నారు. మీరు చింతించకండి దేవర్షి నారదా. చింతించకుండా ఎలా ఉంటాం భాస్కరా? ఒకవేళ శనిదేవుని కుదృష్టి ఫలిస్తే ఆ పసిబాలుని హత్య జరుగుతుంది కదా, బాలగణేశుని వినాశనం జరుగుతుంది కదా. అలా గనుక అయితే మేము శనిదేవుని ఈ పన్నాగంలో సఫలీకృతులను కానివ్వం. తన దృష్టిని నా పుత్రుడు ఎప్పుడు గణేశునిపై సారిస్తాడో ఇకప్పుడు ఈ సూర్య భగవానుడు ఈ సృష్టి యావత్తుని అంధకారమయం చేస్తాడు. ఇతను గనక అలా చేస్తే యుద్ధంలో విజయం గణేశుని పక్షం అవుతుంది. అది ఒక్కటే కాదు, ఈ దేవర్షి నారదుడు తన సంకల్పం నెరవేర్చుకుంటాడు. అంతకు మునిపే ఈ విషయం గురుదేవులతోనూ మా తండ్రి గారితోనూ చెప్పాలి. తండ్రి గారు, తండ్రి గారు! ఏమైంది పుత్ర? ఏం జరిగిందో చెప్పు. ఒక అద్భుత శుభ సమాచారం తండ్రి గారు. త్వరగా చెప్పు పుత్ర. ఏమిటి నీవు తీసుకొచ్చిన శుభ సమాచారం? బాలగణేశునికి దేవతలకి మధ్య ప్రారంభమైన మహాయుద్ధాన్ని దర్శించి వస్తున్నాను తండ్రి గారు. అంటే యుద్ధం ఆరంభమైందా? అవును తండ్రి గారు, యుద్ధం ఆరంభమైంది. అందులో సమస్త దేవగణాలు గణేశునికి విరుద్ధంగా రణభూమిలో ప్రత్యక్షమయ్యారు. ఇది చాలా అద్భుత శుభ సమాచారం. ఆ సమస్త దేవతలు కలిసి ఒక పసిబాలునితో యుద్ధం చేస్తున్నారా? అవును తండ్రి గారు. ఒకవైపు సకల దేవేరుల శక్తితో ఆ బాలగణేశుడు, ఇక మరోవైపు సకల దేవతల విశాల సేనావాహిని. పుత్ర, నువ్వు స్వయంగా చూశానన్నావుగా, మాకు చెప్పు. ఆ యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారో? అందరూ తండ్రి గారు, అందరూ. స్వయానా మహాదేవుడు శివుడు, ఇక బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, దేవేంద్రుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, యమదేవుడు, ఇంకా వీరందరితో పాటు శనిదేవుడు కూడా పాల్గొన్నాడు తండ్రి గారు. శనిదేవుడా? ఆ శనిదేవుడు కూడా ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నాడంటే దాని అర్థం ఒక్కటే, బాలగణేశుని వినాశనం తప్పదని. వినాశనం తప్పదు, కాని ఒక సమస్య ఉత్పన్నమైంది తండ్రి గారు. సమస్య అంటే ఈ యుద్ధానికి ఏదేని విఘ్నం వాటిల్లనుందా? ఇంతవరకు లేదు తండ్రి గారు. ఇప్పుడు విఘ్నం వాటిల్లే అవకాశం కనబడుతోంది. ఏమిటా అవకాశం? దేవర్షి నారదుడు. దేవర్షి నారదుడు విఘ్నం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. దేవర్షి నారదుడా? అవును తండ్రి గారు. మేము దేవర్షి నారదుణ్ణి సూర్య భగవానునితో మంతనాలు జరుపుతుంటే చూశాం. సూర్య భగవానునితోనా? అవును తండ్రి గారు. అతను సూర్య భగవానుడికి దేవతలపై లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతున్నాడు. కేవలం ఇది ఒక్కటే కాదు, దేవర్షి నారదుడు గణేశుని పక్షాన ఉన్నాడు. అతనికి ఈ యుద్ధం జరగటం ఏ కోశానా ఇష్టం లేదు. ఇక ఇప్పుడు ఈ యుద్ధానికి ఎవ్వరూ విఘ్నం కలిగించలేరు సంగరకాసుర. ఈ యుద్ధం ఆరంభమైపోయింది. ఇక ఈ యుద్ధాన్ని స్వయానా సూర్యదేవుడు కూడా ఆపు చేయలేడు. కానీ తండ్రి గారు,
సూర్య భగవానుని శక్తి ఎంతటిదో మీకు బాగా తెలుసు. ఆయన ఈ యుద్ధాన్ని ఆపలేకపోయినా విఘ్నం తప్పక కలిగించగలరు. కావున అది మన దైత్య సామ్రాజ్యానికి విఘాత సంకేతం కాదా తండ్రి గారు? కాదు. మన గురుదేవులు శుక్రాచార్యుల వారు సూర్య భగవానుణ్ణి ఎన్నటికీ తన కార్యంలో సఫలం కానివ్వరు. మనం ఇప్పుడే ఉన్నపళంగా గురుదేవుని ఆశ్రమానికి వెళుతున్నాం. మేము నీ కొరకే నిరీక్షిస్తున్నాం తారకాసురా. నీకు శుభ సమాచారం చెబుతాం విను. ఇక నీ లక్ష్యం అత్యంత చేరువలో ఉంది. మహాసంగ్రామం ఆరంభమైంది. ఆ యుద్ధం నిన్ను దేవతల కన్నా సర్వశ్రేష్ఠుణ్ణి చేస్తుంది, దేవతల కన్నా మహోన్నతుని చేస్తుంది. ఇక సమస్త దేవతల సర్వలోకాలు నీ పాదాల వద్ద ఎలా తలలు ఉంచుతాయో ఆ దేవతల మస్తకాలు నీ చరణాల వద్ద వంచక తప్పదు. తారకాసురా, ఇది శుభ సమాచారం కాదంటావా? శిష్యుడువైన నీకు, గురువునైన నాకు. కానీ గురుదేవా, ఇప్పుడు మరొక కఠిన సమస్య వాటిల్లనుంది. తారకాసురా, మీ తండ్రి కొడుకులిద్దరూ ఎప్పుడు మా వద్దకు వచ్చినా ఓ కొత్త సమస్యను తీసుకువస్తారు. చెప్పు, ఏమిటా సమస్య? సమస్య ఏమిటంటే గురుదేవా, శనిదేవుని తండ్రి సూర్య భగవానుడు కూడా ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. సూర్య భగవానుడు కూడా పాల్గొంటున్నాడా? తారకాసురా, ఇందులో అసలు సమస్య ఉంది. ఇది మనం హర్షించవలసిన, ఆనందించవలసిన విషయం కదా. తండ్రి తనయులు ఒక్కటిగా కలిసి గణేశునిపై యుద్ధం చేస్తారు. కానీ అసలు సమస్య అది కాదు గురుదేవా. సూర్య భగవానుడు దేవతల పక్షాన లేడు. అతను దేవతలకు విరుద్ధంగా గణేశుని పక్షం వహించాడు. గణేశుని పక్షం వహించాడా? అదెలా సాధ్యం సంగరకాసురా? సూర్య భగవానుడు సదా దేవతల పక్షపాతి కదా. వారు దేవతలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించరు. ఇది అసలు ఎలా సంభవించింది? దేవర్షి నారదుడు తలుచుకుంటే అసంభవం అన్నది ఏమున్నది గురుదేవా? దేవర్షి నారదుడా? అవును గురుదేవా, దేవర్షి నారదుడు సూర్యునితో ఈ విషయపరంగా మంతనాలు జరిపాడు. అందుకనే వారు గణేశుని పక్షం వహించారు. ఇదే గనక నిజమైతే నిస్సందేహంగా సూర్య భగవానుడు ఈ యుద్ధంలో తన శక్తితో విఘ్నం సృష్టిస్తాడు. నిస్సందేహంగా గురుదేవా, మీకు తెలుసుగా సూర్య భగవానుడు తన పుత్రుడిపై ఎంత కోపంగా ఉన్నారో. చాలా బాగా తెలుసు తారకాసురా. అందుకని వారు తన పుత్రునికి విరుద్ధంగానే యుద్ధం చేస్తారు. కానీ వారిని ఏదో ఒక విధంగా ఆపాలి గురుదేవా. వారి గురించి నీవు చింతించకు తారకాసురా. వారిని మేము ఆపు చేస్తాం. ఈ కార్యం అసంభవం గురుదేవా, అసంభవం. ఒక విషయం మీరు మర్చిపోయారు. ఒకనాడు మనం అసుర రాజ్య స్థాపన చేయాలనుకున్నాం. అప్పుడు శనిదేవుడు మన పక్షాన ఉన్నారు. పైగా ఆయన సమస్త దేవతలకు అప్పుడే ఘంటాపదంగా చెప్పారు, అసుర రాజ్య స్థాపన తప్పక జరిగి తీరాలని. ఈ విషయంగానే సూర్య భగవానుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆయన శనిదేవుని పక్షాన సకల దేవతలకు క్షమాపణ కూడా చెప్పారు. కనుక ఇప్పుడు మేము నిస్సందేహంగా చెప్తున్నాం, ఆ ప్రతీకారం తీర్చుకునేందుకు సూర్య భగవానుడు గణేశుని పక్షమే వహిస్తాడు. ఈ దైత్య గురువు శుక్రాచార్యునికి ఏది అసంభవం కాదు సంగరకాసురా. మేము చూస్తాం ఆయన యుద్ధానికి విఘ్నం ఎలా కలిగిస్తాడో. మీరు యుద్ధరంగానికి వెళ్ళండి. అక్కడ విషయాలు మాకు ప్రతిక్షణం తెలియజేయండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో సంగరకాసురా. చెప్పండి గురుదేవా. నీ తిథి నక్షత్రాలు ఈ సమయంలో అంతగా బాగాలేవు. నీవు శనిదేవుని దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండు. నీపై శనిదేవుని దశ ఏ క్షణానైనా పడవచ్చు. శ్రీహరి విష్ణుదేవా, మీరు ఆజ్ఞాపిస్తే మేము శనిదేవునికి సాయం అందిస్తాము. దేవేంద్ర, సాయం అందించవలసింది ఎవరికంటే నిస్సహాయులకు. ఇప్పుడు యుద్ధ స్థితిగతులను పరికించి చూస్తే శనిదేవునికి సాయం అక్కర్లేదనిపిస్తోంది. కానీ గణేశుడు యుద్ధ స్థితిగతుల్ని ఏ క్షణానైనా మార్చగలడు. కావాలంటే అప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్ని మనం ఎదుర్కొందాం. ఇప్పుడు మీరు కేవలం జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించండి.
చూస్తున్నారుగా సూర్యదేవ, ఒక పసిబాలునిపై జరుగుతున్న హత్యాయత్నాన్ని చూస్తున్నారుగా. తమ వంటి మహోన్నత దేవుని పుత్రునికి ఇది తగిన పని చెప్పండి. ఒక పసిబాలునితో యుద్ధం ఏమిటి? గణేశునిపై మీ దృష్టి సారించండి శనిదేవా, గణేశునిపై మీ దృష్టి సారించండి. శనిదేవా, ఇక నిరీక్షించవలసిన అవసరం లేదు. గణేశునిపై మీ దృష్టి సారించండి. మీ దృష్టిని సారించండి శనిదేవా, కానివ్వండి.